व्रजेतवानागसो अदुरे श्याम दधिक्रावण्णो अकारशञ्जिष्णोरश्वस्य भाजिनः सुरभिनो मुखाकरत्रण आयुगंशदारिषद आदधिक्राश्रवसा पञ्चकृष्टिः सूर्य इव द्योषापस्तदाना सहस्रसा शतसा भाज्यर्वा प्रणक्तमध्वासमिमावजागुंसि अग्नन्नोत्था भुवः मरुतो यद्धवो दिवस्सुं नायन्तो हवामहे आतो न उपगन्तन यावः शर्म शशमानाय सन्दित्रिधातो निदाशुषे यच्छताधि अस्मभ्यन्तानि मरुतो वियन्तर इन्नो दत्तवृषणः सुवीरम् अदितिर्न उरुष्यत्वदितिः शर्म यच्छतु अदितिर्पात्मगोहसः महीमोषु मातरगंसु व्रतानामृतस्य पत्नीमवसेहुरेव तुविक्षत्रामजरन्ति मरोचि गंसु शर्माणमदिति गंसु प्रणीतिम् सुत्रामाणम् पृथिवीन्द्यामनेहस गंसु शर्माणमदिति गंसु प्रणीतिम् दैवीन्नावग्रस्वरित्रामनागसमस्रवन्ति मारुहेमा स्वस्तये उमा गंसुनाभमारुहगंसतारित्रा गंसतस्भ्याम् अक्षित्राम्बारविष्णुम् शुद्धस्फटिकसङ्गातं शुद्धविद्याप्रदायकं शुद्धं पूर्णं चिदानन्दं सदाशिवमहं भजे सगुत्स्मरणमात्रेण भवरोगनिवारकौ चन्द्रशेखरपादाब्जौ भासेतां हृदि मे सदा सभाजी नमः। మనము ఇప్పటికి ఆరు రోజులుగా మనం ఇక్కడ స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞ సహితంగా వేదార్థ ప్రవచన సప్తాహం అనేటువంటిది చేసుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఇక్కడ ఉదయం పూట పగలంతా కూడా వేదపారాయణ, సాయంత్రం పూట రోజు ఒక గొప్ప గొప్ప పండితులు వచ్చి వేదార్థముల గురించి, వేదముల్లో అటువంటి విషయాల గురించి మనల్ని చెప్పి మనల్ని అందరినీ కూడాను ఆనందపరుస్తూ మనల్ని సన్మార్గంలో పెట్టడానికి వారు చాలా ఉపదేశాలు చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న కుప్ప జనార్దన గణపాఠి గారు అనేటువంటి వారు మన జనార్దనానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రపౌత్రుడు, ఆయన పూర్వాశ్రమంలో వచ్చి శ్రీ సూక్తం మీద చాలా గొప్పగా ఈ యొక్క విషయాన్ని, శ్రీ సూక్తంలో ఉండేటువంటి విషయాలు ఈ మునుపెన్నో ఎవరో వినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. శ్రీ అంటే స్త్రీ, శ్రీ అంటే సరస్వతి కూడా ఇద్దరికీ అవినాభావ సంబంధం అనే విషయాన్ని చెప్పారు. ఇవాళ అదే భాగంలో మనం 4 వేదాల గురించి కూడా చెప్పుకుంటున్నాం. రోజు 4 వేదాలని చదువుకున్నటువంటి వాళ్ళని మనం పిలుస్తున్నాము. ఒకనాడు సామవేదం, నిన్న ఋగ్వేదం శ్రీ సూక్తం గురించి వారు ఋగ్వేద విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇవాళ అథర్వవేదం. మామూలుగా వేదాలు శాఖలుగా ఉంటూ ఉంటాయి. ఏకశతమేక మధ్యశాఖ సహస్రరత్నా సామవేద ఏకవింశతిశాపూర్చం నమతా ఆథర్వణో వేద. 101 శాఖ యజుర్వేదం, అందులో 86 శాఖలు కృష్ణ యజుర్వేదం, 15 శాఖలు శుక్ల యజుర్వేదంగా మనకు ఆవిర్భవించింది. తర్వాత 21 శాఖ సామవేదం. దాంట్లో ఇవాళ 1-2 శాఖలే ఉన్నాయి, భాస్కర శాఖ, శివనక శాఖ. అట్లానే 86 శాఖలు ఉన్నటువంటి కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖ బాగా ప్రస్తుతంగా ఉంది. కొన్ని చోట్ల మైత్రాయణీ శాఖ అని
ఈ మధ్యనే ఎక్కడో ఉన్నదాన్ని పండితులంతా కూడాను తపస్సుతో శ్రమించి కనుక్కొని అధ్యయనాలు చేస్తున్నారు. మైత్రాయణి శాఖ, అలాగే శుక్రయజుర్వేదం, మాధ్యందిని శాఖ, కాండ శాఖ అనేటువంటి పేర్లతో అవి ఉన్నాయి. సామవేదం సహస్రవత్న సామవేద అని 1000 శాఖలు సామవేదం. అందులో 2-3 శాఖలే రాణాగిని శాఖ, జైమిని శాఖ, గౌతమ శాఖ అని 3 శాఖలే ఉన్నాయి ఇప్పుడు. అలాగనే వాటి అదే మార్గంలో నవధ ఆచరుగణ వేద 9 శాఖలు అథర్వవేదం. అందులో శౌనక శాఖ, అథర్వవేదంలో శౌనక శాఖ మాత్రమే ఇవాళ అధ్యయనం జరుగుతుంది. అధ్యాపనాదులు వీరు వేమూరి కృష్ణతేజ శర్మ గారు తిరుపతిలో ఉంటారు. అథర్వవేదం అధ్యయనం చేశారు. వారు యజుర్వేదం లేనప్పటికీ కూడా చిన్నప్పుడు వారి పెద్దలు అథర్వవేదం మరుగున పడిపోతుంది అని వారిని ప్రత్యేకంగా అథర్వవేదం అధ్యయనం చేయించారు. అదే వారు అథర్వవేద భాష్యాన్ని కూడాను చక్కగా అధ్యయనం చేసి ఆయన కూడా కొంతమందికి పాఠాలు అవి చెబుతూ అధ్యయనం కూడా అధ్యాపన కూడా చేస్తూ ఉన్నారు. వారు ప్రస్తుతం ఒక గవర్నమెంట్ కాకపోయినా వేరే లౌకికమైన స్కూల్లో కూడా ఉపాధ్యాయులు. వారు ఇవాళ అథర్వవేదంలో ఉన్నటువంటి సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడేటువంటి విషయాలన్నీ ఉన్నటువంటి సమయంలో వారు చాలా జాగ్రత్తగా చెప్పడానికి, వారు అందరికీ విషయం తెలియజేయడానికి వచ్చారు. వారిని మనం సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వచ్చి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రండి. కూర్చోండి. ఇప్పుడు వారు చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనము విని యథామతి మనం కూడా మన యొక్క బుర్రలోకి ఎక్కించుకొని దాన్ని చరితం చేయాలని చెప్పేసి కోరుతూ శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. యస్య నిష్పసితం వేద యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం శ్రయే. సరస్వత్యై నమో నిత్యం భద్రకాళ్యై నమో నమః. వేద వేదాంత వేదాంగ విద్యాస్థానేభ్య ఏవ చ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. సరసిజనయనే సరోజహస్తే ధవలతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః.
श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। నమో గురుభ్యో నమః. శృంగగిరి పీఠాన్ని అధిష్ఠించిన ఉభయ జగద్గురువులకు, శ్రీ కంచి కామకోటి పీఠాన్ని అధిష్ఠించిన ఉభయ జగద్గురువుల యొక్క దివ్య చరణ స్మృతికి శతసహస్ర ప్రణతుల్ని సమర్పించుకుంటూ, అలాగే శ్రీ గాయత్రీ పరదేవతా స్వరూపమైన ఈ యజ్ఞ వేదికకి, అలాగే విష్ణు స్వరూపులైన విప్రోత్తములకి, జిజ్ఞాసులైనటువంటి ఆస్తిక మహాజనులకి అనేక నమస్కారాలు సమర్పణ చేసుకుంటూ, నేటి అథర్వ వేదంలో సామాజిక అంశములు అనేటువంటి అంశమై యథామతి ప్రసంగించడానికి సిద్ధమవుతూ ఉన్నాను. కావున ఈ బ్రహ్మయజ్ఞ సహిత వేదార్థ సప్తాహంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాల్గొన్న వారందరూ కూడా శివానుగ్రహానికి పాత్రులవుతున్నట్టే. అది కూడా సంపూర్ణంగా. ఎందువలన అంటే మనకి ఇక్కడ ఆలయంలో కంటికి కనిపించే శివుడే చెవికి వినిపించే శబ్దరూపమైన వేదరూపంగా ఉన్నాడు. పరమేశ్వరుడు యొక్క శబ్దావతారమే వేదము. అస్య మహతో భూతస్య నిష్పసితమేతతు యదృగ్వేదో యజుర్వేద సామవేదో బ్రహ్మవేద ఇతి అని చెప్పి, అంటే సృష్టి యొక్క ఆరంభంలో అంతరిక్షంలో శబ్ద తరంగాలుగా వ్యాపించి ఉన్నటువంటి అనంతమైన వేదరాశి బ్రహ్మగారు, ఆయన యొక్క మానసపుత్రులైనటువంటి మహర్షులు గాఢ తపోనిష్ఠులై ఉండగా వారికి తపస్సమాధిలో దర్శించబడ్డాయి ఈ పరమేశ్వర యొక్క నిశ్వాస రూపమైన వేదాలు. తరువాత బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ చేత, అనుజ్ఞ చేత మహర్షులందరూ కూడా ఆ దర్శించి ధారణ చేసినటువంటి వేదరాశిని భూలోకంలో గురు శిష్య పరంపర సంప్రదాయంలో వ్యాప్తి చేశారు. ఆ సమయంలోనే అంగిరసుడు, అథర్వణుడు మొదలైనటువంటి మహర్షులు ప్రత్యేకంగా కొన్ని మంత్రాలని దర్శించడం జరిగింది. ఆ విధంగా అథర్వుడు అనేటువంటి మహర్షి విశేషంగా దర్శించిన మంత్రగుచ్ఛానికే అథర్వ వేదం అనేటువంటి పేరు వచ్చింది. తదుపరి కాలంలో మరి కలియుగ మానవులు అంతటి వేదరాశిని ధారణ చేయగలిగే బుద్ధి సామర్థ్యం వారికి ఉండదు కనుక ఆ విషయం గుర్తించినటువంటి నారాయణుడు వ్యాస మహర్షిగా అవతారమెత్తి ఈ అనంతమైనటువంటి వేదరాశిని ఋగ్యజుస్సామ అథర్వ వేదాలుగా విభజించి ఋగ్వేదాన్ని పైలుడికి, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంత్రుడికి అథర్వ వేదాన్ని క్రమంగా ఉపదేశించారు. వారు గురుముఖోచ్చారణ, శిష్యముఖ అనుచ్చారణ పూర్వకంగా సంప్రదాయంలో వారు వేదాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంతవరకు వచ్చినా కూడా దురదృష్టవశాత్తు ఇందాక గురువుగారు చెప్పినట్టుగా నవధ అథర్వణ 9 శాఖలు ఉండేవి అథర్వ వేదానికి. అందులో 7 శాఖలు లుప్తమైపోయాయి. అయినా కూడా మానవాళికి ఇంకా శ్రేయస్సును పొందేటువంటి అదృష్టం మిగిలి ఉంది కనుక 2 శాఖలైనా మిగిలి ఉన్నాయి. అది శౌనక శాఖ, పైప్పలాత శాఖ అని. ఇందులో కూడా అధ్యాపన అనుష్ఠానాదుల్లో ఆసేతు హిమాచల మొత్తం భారతదేశంలో శౌనక శాఖ అధికంగా ప్రాచుర్యంలో ఉంది. మనకి భారతదేశంలో తూర్పు భారతాన అంటే పూరి జగన్నాథ్, పూరి ఆ క్షేత్రాల్లో మనకి ఈ పైప్పలాద శాఖ కొంతవరకు అధ్యాపనంలో ఉన్నది. కావున అటువంటి ఈ అథర్వవేదం 2 శాఖలతో ఉన్నది. అందులోనూ శౌనక శాఖ పరిపూర్ణంగా శ్రౌత గృహ్య సూత్రాదులతో సహా దృఢంగా నేటికి ఉన్నది. అందులో ప్రధానంగా అన్ని వేదాలు కూడా సామాన్యంగా ఉపదేశించేది ఏమిటి అంటే ధర్మము, జ్ఞానము. ఈ 2 కూడా 4 వేదాలు సహజంగా సమానంగా ఉపదేశించేటువంటివి. అంటే తత్వజ్ఞానము, పరమాత్మ యొక్క జ్ఞానము, అలాగే యజ్ఞాచరణ, ధర్మాచరణ,
కర్తవ్యములు ఇవన్నీ కూడా ఉపదేశించడం అనేటువంటిది 4 వేదాలకి ఉన్న సామాన్య లక్షణములు. ఇక అథర్వ వేదానికి ఉన్న విశేష లక్షణం ఏమిటి అంటే ఐహికాముష్మిక ఫలాలని ధర్మార్థ కామమోక్షాలని ప్రసాదించేవి 4 వేదాలు. అందులోనూ అథర్వ వేదంలో ఐహికమైనటువంటి ప్రయోజనాలు కలగజేసేటువంటి మంత్ర రాశి అధికంగా ఉంది. కాబట్టి ఈ భౌతికమైనటువంటి సంపదలు పొందడానికి అథర్వ వేదం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడుతుంది. ఎందువలన అంటే యాగాదిరేవ ధర్మ అని చెప్పి మీమాంసా శాస్త్రం చెప్పింది. మరి అటువంటి ప్రధాన కర్తవ్యం యజ్ఞానుష్ఠానమే. మనిషికి ఈ ప్రపంచమే, ఈ ప్రపంచం యొక్క నడవడే ఒక యజ్ఞంతో సమానం అని చెప్పి పురాణం చెప్పింది. అటువంటిది యజ్ఞం మీద ఆధారపడి ఉన్నది. జగత్తంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే యజ్ఞం మీద. యజ్ఞాచరణే ప్రధాన కర్తవ్యం. కానీ అటువంటి యజ్ఞాచరణ చెయ్యాలన్నా, జ్ఞాన విచారణ చెయ్యాలి అన్నా ముందు ఆ మనిషి ముందు క్షేమంగా ఉండాలి, తాను బాగుండాలి. ఎందుకంటే జన్మాంతరమైనటువంటి దుష్కృతములు అనేక విధాలుగా పీడిస్తూ ఉంటాయి మనిషిని. రోగ బాధల చేత, దారిద్ర్య బాధల చేత, శత్రు బాధల చేత, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికమైనటువంటి తాపత్రయాలతో కుదిపేస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో మనిషి ఏకాగ్రంగా ధర్మాచరణ ఎలా చేయగలడు? ఏకాగ్రంగా జ్ఞాన విచారణ ఏ విధంగా చేయగలడు? మరి దానికి ఉపాయం ఎవరు చెప్తారు? అది కూడా వేదమాతయే చెప్పాలి. అటువంటి ఉపాయాన్నే వేదమాత అథర్వ వేద రూపంగా చెప్పింది. సమస్తమైనటువంటి తాపత్రయాల నుంచి విడువడి ఇంకా చక్కగా ధర్మాచరణ, జ్ఞాన విచారణ చేయడానికి మార్గాన్ని అథర్వ వేద రూపంలో వేదమాత మనకి అనుగ్రహించింది. అదే అథర్వ వేదం యొక్క విశేషం. మరి ఇటువంటి అథర్వ వేదంలో సామాజిక అంశములు ఏమున్నాయి అని పరిశీలించగా సమాజానికి సంబంధించని మంత్రం ఏముంది అని అర్థమైంది. ప్రతి విషయం కూడా సమాజానికి అన్వయించేదే. ప్రతి ఒక్క విషయం, ప్రతి మంత్రంలో చెప్పబడిన విషయం సమాజానికి అన్వయింపబడుతూనే ఉన్నది. అసలు సామాజిక వేదమే అథర్వ వేదం చెప్పవచ్చు. కాబట్టి నిజానికి వేదములు అనేటువంటివి మానవ జీవితానికి రాజ్యాంగం వంటివి. అటువంటి రాజ్యాంగ స్వరూపమైనటువంటి వేదంలో ఏముంటుందండి? సమాజం ఎక్కడి నుంచి వచ్చింది, సమాజానికి మూలం ఏమిటి, సామాజిక వ్యవస్థకు మూలం ఏమిటి అనేటువంటివి మొత్తం వేదం నుంచే ప్రారంభమయ్యాయి. మనం నిర్మించుకున్నాం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కనబడుతున్నటువంటి సమాజంలో ఉండే విభాగాలన్నిటికీ మూలాలు వేదంలోనే ఉన్నాయి. అనేక పరిణామాలు చెందుతూ వస్తున్నాయి, అంతే తేడా. వివిధ రకాలుగా యుగాలు మారుతూ ఉన్నప్పుడు వివిధ రకాలుగా పరిణామం చెందుతూ ఉంది ఈ వ్యవస్థ. కానీ దీనికి మూలం వేదంలో ఉంది. ఎందుకు? వేదం ఎప్పుడు వచ్చింది? సృష్టి ఎప్పుడు ఆరంభమైందో అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి సమాజం, సామాజిక వ్యవస్థ వివిధ పరిణామాలు చెందుతూ వచ్చింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. మరి మొత్తం సమాజానికి ప్రతి విషయం అన్వయిస్తోంది కనుక మొత్తం సమాజానికి అన్వయించి చెప్పడం అనేటువంటిది అదో పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి నేటి రోజున అసలంటూ ప్రాథమికంగా సమాజంలో ఉన్నటువంటి విభాగాలేవి, వాటికి సంబంధించిన మూలాలు అథర్వ వేదంలో ఏ విధంగా చెప్పబడ్డాయి, ఇప్పుడు సమాజంలో కనపడుతున్నటువంటి అనేక లోపాలు కానీ దోషాలు కానీ సరిచేసుకునేందుకు వేదం ఎటువంటి మార్గదర్శకాలు సూచిస్తోంది అథర్వ వేదం అనేటువంటి అంశాలు పరిశీలన చేద్దాం. ఇందులో భాగంగా అసలు మొట్టమొదటి సమాజం అంటే సమూహం, గ్రూప్ అందరూ అవుతారు. జంతువులు, పక్షులు కూడా గ్రూప్గా చేరతాయి. ఆకాశం చూసినట్టయితే పక్షులు చాలా గ్రూప్గా వెళ్తున్నట్టు మనకు కనపడుతుంది. జంతువులు కూడా గ్రూప్గా చేరి మాట్లాడుకుంటూ ఉంటాయి, మనకు అర్థం కాదు. కాకపోతే ఈ సమూహం అనేటువంటిది సమాజం కాదు. సమాజం అంటేనే ఒక సువ్యవస్థితమైనటువంటిదే సమాజం అనబడుతుంది. ఆ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది. అటువంటి మూలం, సమాజం యొక్క మూలాలు అథర్వ వేదంలో ఏమనుంది అంటే బ్రాహ్మణోస్య ముఖమాసీద్ బాహూరాజన్యో భవతు మధ్యం తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో ఆజాయత. ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి మంత్రం, సుప్రసిద్ధమైనటువంటి మంత్రం, 4 వేదాల్లో ఉన్నటువంటి మంత్రం. నిజానికి ఇదే మూలం.
సామాజిక వ్యవస్థకి ఆధారం ఈ విషయమే వేదంలో చెప్పబడినటువంటిది. ఎందుకు అంటే ఇది ఎంత శక్తివంతమైన వ్యవస్థ అంటే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని చెప్పి. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడి చేత సృష్టింపబడినటువంటి వ్యవస్థ కాబట్టి అంత శక్తివంతమైనది. ఎందుకు అంటే అది ఎంత శక్తివంతం కాకపోతే ఈ వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించినంత మాత్రమే మోక్షం పొందుతారని చెప్పాడు కృష్ణుడు. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః అని చెప్పి అదే భగవద్గీతలో. అంటే ఇది అంత శక్తివంతమై ఉండాలి. నిజానికి ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి గొప్ప శక్తి ఏదైతే ఉందో పరమేశ్వర శక్తి, దాంతో నిత్యమైన స్థిరమైన అనుబంధాన్ని కలిగి ఉన్నది ఈ వర్ణాశ్రమ ధర్మాలతో కూడినటువంటి సామాజిక వ్యవస్థ. అంత అనుబంధంతో ఉన్నది కాబట్టే మోక్షాన్ని పొందగలుగుతున్నాడు. ఏం చెప్పాడు కృష్ణుడు? దీన్ని చక్కగా నిష్ఠగా ఆచరించినంత మాత్రాన్ని మోక్షాన్ని పొందుతున్నాడు అంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా ఈశ్వర స్వరూపం అయితేనే అది సాధ్యమవుతుంది ఆలోచించినట్టయితే. కాబట్టి అది శక్తివంతమైన వ్యవస్థ కాబట్టి ఇప్పుడు అది ఆచరించడానికి కష్టంగా మారిపోయింది మనుషులకి కలియుగంలో. ఇది త్రేతాయుగంలో చాలా చక్కగా అనుష్ఠింపబడినటువంటి ఒక వ్యవస్థ అంశం. కానీ కలియుగంలో ఇది విన్నంత మాత్రమునే అది సాధ్యమా అండి, కుదురుతుందా అండి అని అంటున్నారంటేనే ఎంత వెనకబడిపోయారో బౌద్ధికంగా అని విషయం తెలుస్తూ ఉంది. ఎందువలన అంటే వేదంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి కానీ మనం ఇంకా చెప్పుకొని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవన్నీ అర్థం కావట్లేదు అంటే మనిషి యొక్క బుద్ధి సామర్థ్యం ఎంత తగ్గిపోయిందో అని అర్థం చేసుకోవాలి. అది మన యొక్క లోపం. ఎందువలన అంటే అవి ఋషులు దర్శించినటువంటి సత్యాలు ఏ స్థాయిలో ఉంటాయండి? పరమేశ్వరుడు ఏ స్థాయి ఏమండి? పరమేశ్వరుడు యొక్క స్థాయి ఏమిటి? అదే స్థాయి. పరమేశ్వరుడు యొక్క అభిన్నమైనటువంటి వేదం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందులో చెప్పే విషయాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఆ స్థాయికి మనం తపశ్శక్తితో ఎదిగి ఆ విషయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతాయి, ఖచ్చితంగా అన్వయించుకోగలం. అలాగే మనం బ్రాడ్ మైండ్ అంటాం, ఓపెన్ మైండ్ అంటాం. మనస్సుని ఖాళీగా ఉంచుకుని తెరుచుకుని ఈ వేదార్థాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వేదమాత తన యొక్క యథార్థ స్వరూపాన్ని మనకు సాక్షాత్కరింపజేస్తుంది, అందులో సందేహం లేదు. లోపల కల్మషాలను పెట్టుకుని చూసినప్పుడు వాడికి అన్నీ పచ్చగానే కనపడతాయి, అది వేరే విషయం. కాబట్టి ముందు ఒక నిష్కల్మషమైనటువంటి మనస్సు చిత్తము ఉండాలి ఈ వేదార్థాన్ని అర్థం చేసుకోవాలి అంటే. అప్పుడు చక్కటి మార్గనిర్దేశకాలు అవుతాయి, అందులో సందేహం లేదు. కాబట్టి అటువంటి దివ్యమైన వేద మంత్రాలలో ఉన్నటువంటి విషయాల్ని మన వరకు వచ్చాయి అంటే ఆ విషయాలు దానికి శివస్వరూపమైనటువంటి శయనాచార్యులు వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడంలో అత్యంత కీలక పాత్ర వేరులాంటి వారు వహించినటువంటి వారు విద్యారణ్యులు వారు 4 వేదాలకే భాష్యం రచించారు. వారు రాసినటువంటి భాష్యం ఆధారంగానే నేడు అథర్వ వేదంలో ఉన్నటువంటి ఈ మహత్తరమైన విషయాలని తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి సమాజానికి ఆధారభూతమైనటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి మూలం. ఇక్కడ వర్ణములు అంటే సమాజంలో వారి యొక్క పనుల్ని, కర్మల్ని, కర్తవ్యాల్ని తెలియజేసేటువంటి వ్యవస్థ. ఆశ్రమాలంటే మనిషి యొక్క వివిధ దశలు ఉంటాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలను సూచించేటువంటివి ఆశ్రమ ధర్మాలు. ఈ రెండిటితో ఎప్పుడైతే సమాజం ఉన్నదో ఆ సమాజం వైపు చూడడానికి శత్రురాజులు వెనకాడేవారండి, కన్నెత్తి చూడడానికి వెనకాడేవారు. ఇది ఎప్పటి వరకు ఉందంటే సుస్థిరంగా మనకి దాదాపు ఇక్కడ కలియుగంలో అయితే చంద్రగుప్తుడి యొక్క రాజ్యపాలన వరకు ఉండేది. అంటే మనకి చాణక్య చంద్రగుప్తులు ఉండేవారు. వారు పాలించినంత వరకు ఇటువంటి సామాజిక వ్యవస్థ దృఢంగా ఉండేది. ఆ సమయంలో అలెగ్జాండర్ ఏమిటి, మిగతా రాజులేంటి, ఆ రాజ్యం వైపు ఆక్రమించుకోవాలంటే కన్నెత్తి చూడాలంటే భయపడేవారు. ఎందుకంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గకూడదో వివిధ ధర్మాల్ని విడివిడిగా బోధించి నడిపిస్తున్నటువంటి సామాజిక వ్యవస్థ అది, వైదికమైనటువంటి వ్యవస్థ. ఎప్పుడైతే అశోకుడు
అహింసే ఇంకా అసలు ఎన్ని విభాగాలే, ఒకటే ధర్మం అహింస అని చెప్పి ఎప్పుడైతే అశోకుడు బౌద్ధ మతాన్ని ఆశ్రయించాడో అప్పుడు చాలా సులభమైపోయినటువంటిది ఈ ఆక్రమణలు కానీ, ఈ వేరే పరాయి వాళ్ళు ఆక్రమించుకోవడాలు, ఇన్ని విభాగాలు ఏర్పడ్డాలు దేశంలో అప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇదంతా కూడా చరిత్రలో ఉండదండి, ఇవంతా చెప్పరు. ఏ విధంగా అందరూ కలిసి ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా బ్రిటిష్ వారు విడతీసి అలా పాలించారు, ఈ విషయాలు బయటికి చెప్పరు. ఇది పాశ్చాత్యులు గ్రహించారు, వారు రాసినటువంటి చరిత్రలో స్పష్టంగా ఉంది. వారు చేసినటువంటి అనాలిసిస్ ఇది. ఎప్పటి నుంచి ఈ భారతదేశం సమాజం పతనమవడం ప్రారంభమైంది అని వారు చారిత్ర పరిశోధకులు చెప్పినటువంటి విషయం. కాబట్టి అటువంటి దృఢమైన సామాజిక వ్యవస్థ నుంచి పతనమవుతూ, మళ్ళీ లేస్తూ, మళ్ళీ పతనమవుతూ, దాడులను ఎదుర్కొంటూ ఇంకా నిలబెట్టుకోగలిగే స్థితిలోనే ఉన్నాం ఇప్పటికి కూడా, అదృష్టవంతులం. కాబట్టి ఈ పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి ఈ సామాజిక వ్యవస్థ ఎప్పుడు శక్తివంతమైనది, సమాజాన్ని ఎప్పుడు మంచి మార్గంలో పెట్టేది, అందులో సందేహం లేదు. ఏమైనా దోషాలుంటే అవి మనం శాస్త్రాన్ని పరిశీలించుకుని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు నిర్మలుడు, ఆయనకి ఎటువంటి దోషాలు ఉండవు. ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు కూడా ఎటువంటి దోషాలు ఉండవు. సహజంగానే దోషాలు కల్పించుకున్నవారు అజ్ఞానంతో మానవులు మాత్రమే. కాబట్టి అటువంటి అజ్ఞానంతో వచ్చినటువంటి దోషాలు జ్ఞానంతో పోతాయి. ఆ విధంగా తొలగించుకుని చక్కటి మార్గంలో వీటిని కాపాడుకుంటూ, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుకుంటూ వెళ్ళవలసిందే. అలా వెళ్ళిన వారు ఇక్కడ చెప్పినట్టుగా స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతేన అని చెప్పినట్టుగా వారు కూడా మోక్షానికి అర్హులవుతారు. చక్కగా సమాజానికి కూడా ఎప్పుడు సామరస్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది సమాజానికి సంబంధించిన మూలాలు అథర్వవేదంలో ఉన్నవి సహజంగా. ఇక తర్వాత చూసుకున్నట్టయితే పాలనా వ్యవస్థ, మన పరిపాలనా వ్యవస్థ గురించి వేదంలో ఎంతో గొప్ప గొప్ప సూచనలు చెప్పబడ్డాయి. అందులో అథర్వవేదంలో భూతేషు పజ ఆదాథాతి స భూతానామధీపతిర్బభూవ తస్యా మృత్యుశ్చారతి రాజసూయం సరాజా రాజ్యమను మన్యతామిదం అనేటువంటి మంత్రం రాజుకి పట్టాభిషేకంలో ఉపయోగించేటువంటి మంత్రం. ఇక్కడ రాజపురోహితుడు ఎవరండి? రాజపురోహితుడు మనకి రాములు వారికి వశిష్ఠులు, వాళ్ళు చాలా కీలక పాత్ర వహించేవారు. వాళ్ళు రాజ్యాభిషేకం అప్పుడు అక్కడ ఉపయోగించే మంత్రాలు వేదంలో, అథర్వవేదంలో ప్రధానంగా ఉన్నాయి. అక్కడ ఉపయోగించేటువంటి మంత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పారు. రాజ్ఞ కర్మ దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలనాధికం రాజ్యం తదు అనుమన్యతాం అంగీకరోతు అని చెప్పి భాష్యం వ్రాసారు సాయనళ్ళ వారు. అంటే ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తోంది అంటే రాజు యొక్క 2 ప్రధాన కర్తవ్యాలని ఇక్కడ ఉపదేశిస్తూ ఉంది. ఇది అన్ని కాలాలకు అన్వయింపబడేటువంటి విషయం. ఈ 2 కర్తవ్యాలు సక్రమంగా నడిచినప్పుడు యుగంతో సంబంధం లేదు, ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది ఆ దేశం. ఎప్పుడైతే ఈ 2 కర్తవ్యాలు రాజుకు లోపిస్తాయో అప్పుడు పతనం అవడం ప్రారంభమవుతుంది. అది ఏమిటి అంటే దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన. ఈ 2 కర్తవ్యాలు ప్రధానంగా రాజుకు చెప్పారు. అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి పాలనలో, ఇవి ప్రధానమైనటువంటివి. అదేంటి అంటే చెడ్డవారిని నిగ్రహించుట, మంచివారిని రక్షించుట. ఎవరి వల్ల అయితే ఇతరులకి ఏ కీడు ఉండదో, ఏ హాని ఉండదో, సమాజానికి కానీ పరాయి వ్యక్తులకు కానీ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి విభాగాలకు కానీ ఎటువంటి హాని ఉండదో వాళ్ళని ఎప్పుడూ రక్షించాలి రాజు. ఎప్పుడైతే అల్లకల్లోలాలు సృష్టిస్తూ ఉంటారో సమాజంలో, ఇతరులకి హాని తలపెట్టేటువంటి స్వభావం కలిగి ఉంటారో వాళ్ళని ఎప్పుడు నిగ్రహిస్తూ ఉండాలి. ఇది ప్రధాన కర్తవ్యంగా చెప్పారు. అంటే రాజ్యంలో, దేశంలో నేరాలు చేసేవారిని దండించడం, అలాగే యుద్ధంలో ఆక్రమణకు వచ్చినటువంటి సైన్యాన్ని దండించడం, ఇది ప్రధాన కర్తవ్యం. శిష్టుల్ని రక్షించడం, ఈ 2 ప్రధాన కర్తవ్యాలుగా రాజు పెట్టుకోవాలి అని చెప్పి అథర్వవేదం స్పష్టంగా చెప్పింది. అంటే ఇప్పుడు పైరు చక్కగా పెరగాలంటే ఏం చేయాలండి? కలుపు తొలగింపబడాలి. పైరు చక్కగా పెరగాలంటే కలుపు తొలగింపబడాలి. అదే రాజు చేయాలి. ఇది ప్రధాన కర్తవ్యంగా రాజుకు చెప్పారు. ఈ సమాజంలో ఈ అంశం ఎప్పుడూ అమలులో ఉండాలండి. ఎవరు పరిపాలనలో ఉన్నా కూడా వారు ఇది ఎప్పుడు చక్కగా పాటించినప్పుడు అది
సుభిక్షమైనటువంటి సురక్షితమైనటువంటి రాజ్యము దేశము అవుతుంది. ఇక ఏ ధీవా ఆనో రథకారా కర్మారాయేమా నీషిణాః ఉపస్థీన్ నమహ్యం త్వం సర్వాన్ కృణ్వభితో జనాను అనేటువంటి మంత్రం ఉందండి అథర్వవేదంలో. ఇందులో మనకి ప్రజాస్వామ్యం గురించి సంబంధించిన సూచనలు ఇందులో స్పష్టంగా ఉన్నాయి. ధీవానః, ధీవాన అంటే మత్స్యకారులు, అలాగే రథకారాహ, రథకారులు అంటే ఎటువంటి ఇప్పుడు మనం వీళ్ళని మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కర్మ అనుకోవచ్చు, మనం కార్మికులు అనుకోవచ్చు. అలాగే కర్మారాహ అంటే కర్మారా అంటే కార్మికులు. అలాగే మనీషిణః, ఇంటెలెక్చువల్స్ అంటాం కదండి, మేధావులు అని పిలుస్తాం దేశంలో, వారు. అలాగే అలాగే రాజానః అంటే వేరే రాజ్యంలో ఉన్నటువంటి రాజులు, ఇంకా రాజకృతః అంటే సామంత రాజులు, సూతాః అంటే సారథ్యాన్ని అంటే డ్రైవింగ్ని ప్రధాన వృత్తిగా కలిగిన వారు, గ్రామణ్యః, గ్రామణ్యః అన్నదానికి స్పష్టంగా చెప్పారు ఇక్కడ గ్రామస్య నేతారః అని చెప్పి. ఇప్పుడు మనం ఎమ్మెల్యేలతో పోల్చొచ్చు ఈ విషయాన్ని. వీరిని గ్రామణ్యః అంటే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అనేటువంటి వీరందరూ కూడా కరణాలు ఉండేవారు ఆనాడు. అది పరిణామం చెందుతూ వస్తూ ఉన్నది ఆ పోస్టు. అటువంటి స్థానంలో ఉన్నవారు వీరందరూ కూడా ఈ రాజును అంగీకరించుగాక అని. మరి ఇంత గొప్ప ప్రజాస్వామ్యం అంటే అందరూ ఆమోదించిన వాడే రాజు, అంతేకాని ఎవరి అభిప్రాయం చెప్పని అవసరం లేదు, మేము తీసుకోము, ఇక్కడ ఎవరు కూర్చుంటే వాడే రాజు, వాళ్ళందరికీ తల ఒగ్గాలి అనేటువంటి వ్యవస్థ మొదటి నుంచి లేదండి మన సమాజంలో. రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి యువరాజుగా అని అనుకున్నప్పుడు కూడా దశరథ మహారాజు ఒక చక్కటి సభను ఏర్పాటు చేస్తాడు, అందరినీ పిలుస్తాడు, అందరి అభిప్రాయం తీసుకుంటాడు, అందరూ సరే అంటేనే ఉపక్రమిస్తాడు పట్టాభిషేకం చేయడానికి రాముడు కూడా, రామచంద్రమూర్తి. అదే విషయం ఇక్కడ నడుస్తుంది. మొత్తం అన్ని వర్గాల వారు, ఇక్కడ ఎవరైనా మత్స్యకారుల నుంచి అందరూ, ఇక్కడ ఏమిటి కేవలం ఎమ్మెల్యే ఒప్పుకుంటే మాత్రం కాదు, ఇన్ని సీట్లు వస్తాయని విషయం కాదు, అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఆమోదించాలి. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, రథకారులు ఉన్నారు, కర్మారాహ కార్మికులు ఉన్నారు, అందరూ అందరూ ఆమోదిస్తేనే ఆయన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఇటువంటి పద్ధతి చక్కగా మంత్రంలో సూచింపబడింది. మరి ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అన్న వెంటనే ఇప్పుడు అందరికీ ఏం తెలుసండి, రోమ్ సామ్రాజ్యంలో ఈ ప్రజాస్వామ్య పద్ధతి వాళ్ళు ప్రారంభించారు అని చెప్పుకుంటున్నాం. కానీ వేదంలో ఎప్పటి నుంచో ఉన్నది ఈ విషయం గ్రహించి, నిజానికి ఇది అమల్లో కూడా ఉన్నది అప్పటికే. కాకపోతే వారికి ప్రచారం అధికంగా జరిగింది, వారు కూడా చక్కటి మేధాశక్తితో వాళ్ళు చక్కటి రోమ్ సామ్రాజ్యాన్ని కూడా ఈ ప్రజాస్వామ్య పద్ధతులు నిర్మించుకున్నారు, అందులో సందేహం లేదు. కానీ అంతకన్నా ముందు నుంచే మన వేదంలో ఉన్నది, అమల్లో కూడా ఉన్నది అప్పుడు రాజ్యాల్లో. ఈ విషయం అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిపాలనా వ్యవస్థ గురించి చాలా చక్కగా చెప్పారు అథర్వవేదంలో. ఇంకా ఇక్కడ రాజానః అన్య దేశాధిపాః అని స్పష్టంగా భాష్యం రాశారు గురువుగారు విద్యారణ్యుల వారు. అన్య దేశాధిపాః అంటే ఏమిటి, మిగతా రాజ్యాల వాళ్ళు కూడా ఈ రాజును ఆమోదించాలి. మిగతా రాజ్యాల వారు ఆమోదించకపోతే మాకు ఆమోదయోగ్యుడు నువ్వు కాదు కాబట్టి నిన్ను ఏదోలా దించేస్తాం అన్న పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిని కూడా ఎలా లొంగ తీసుకోవాలి, ఎలా దారిలో పెట్టాలి అని తెలిసినటువంటి పాలకులు మనకున్నారు, దాంట్లో సందేహం లేదు. కాబట్టి పరాయి రాజ్యం యొక్క రాజులు కూడా ఇతను ఆమోదయోగ్యుడిగా ఉండాలి. ఉన్నప్పుడు వారు సహజంగానే ఈ రాజ్యం జోలికి రారు. కాబట్టి అటువంటి వ్యవస్థ చక్కగా అథర్వవేదంలో చెప్పారు. అది అమల్లో అనాది నుంచే ఉన్నది, కృతయుగం ప్రారంభం నుంచే ఇవంతా కూడా అమల్లో ఉన్న విషయాలే. కలియుగంలో కూడా అప్పటికి రాజ్యాల్లో అమల్లో ఉన్న విషయాలే, కానీ చరిత్రలో మాత్రం రోమ్ సామ్రాజ్యం దీన్ని కనిపెట్టినట్టు మనకు చెప్తూ ఉంటారు. తర్వాత కూడా చోళులు, విజయనగర సామ్రాజ్య అధినేతలు వాళ్ళందరూ కూడా ఈ ప్రజాస్వామ్య పద్ధతిని చక్కగా వాళ్ళు అనుసరించిన వారే. ఈ విషయం మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత వ్యవసాయం అండి. నిజానికి సమాజం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది అని చెప్పింది వేదం. ఇక్కడ పరిపాలకులు ఎందుకున్నారు అంటే
వారి యొక్క పొలం భూములు, ఆ రాజ్యంలో పొలం భూములు కాపలా ఉన్నారటండి వాళ్ళు. అన్యాక్రాంతం అవ్వకుండా మొత్తం వ్యవస్థ, మానవ సమాజం ఎందుకు దేని మీద ఆధారపడిందంటే కేవలం వ్యవసాయం మీద ఆధారపడింది అని వేదం చక్కగా చెప్పింది. ఇందులో ఒక చక్కటి ఆఖ్యాయిక కనబడుతుంది వేదంలో. సృష్టి ఆరంభమైంది, అందరూ కూడా వివిధ జాతులు ఉత్పన్నమయ్యాయి. ఆ ఉత్పన్నమైనప్పుడు వాళ్ళకి జీవనాధారం ఏమిటి అని వాళ్ళకి తెలియలేదు. పరమేశ్వరుడు మాయాశక్తి అయినటువంటి ప్రకృతి సహాయంతో సృష్టి చేశాడు. కాబట్టి ఆ ప్రకృతి అందరికీ కూడా వాళ్ళ జీవనాధారం ఏమేవితో అవన్నీ కూడా ఇస్తూ ఉంది. ఒక్కొక్కరికి దేవతలు వచ్చారు, వాళ్ళకి అమృతం ఇచ్చింది. అలాగే రాక్షసులు వచ్చారు, వాళ్ళకి ఇచ్చింది మాయాశక్తిని జీవనాధారంగా ఇచ్చిందటండి. అలాగే సర్పాలు వచ్చాయి, సర్పజాతులు, వాటికి విషయాన్ని ఇచ్చింది. ఈ విధంగా ఒక్కొక్క జాతి వస్తూ ఉంది. మనువు వచ్చాడండి. మనకి మొట్టమొదటి మన పూర్వీకుడు ఎవరండి? మనువు, శతరూప. ఇప్పుడు కూడా డార్విన్ సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అది సరికాదు. మన పూర్వీకులు ఎవరండి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మన పూర్వీకుడు. పితామహ అనేటువంటి నామం విష్ణు సహస్రనామంలో వస్తుంది, అందుకని చెప్పబడింది. మనకి పూర్వీకులు శతరూప, మనువు, ఆయన ప్రజాపతి, బ్రహ్మగారు, విష్ణువు, పరమేశ్వరుడు మన యొక్క పూర్వీకులు. మనం ఆయనకి ఇప్పుడు కూడా ఆయనతో సంబంధం కలిగే ఉన్నాము, పరమేశ్వరుడితో ఈ విధంగా. కాబట్టి అటువంటి మనువు వెళ్ళాడట ప్రకృతిని అప్పుడు గోవు రూపంగా ఉందట, ఇక్కడ వర్ణించారు. వెంటనే గోవుని పిలిచాడట, మాకు జీవనాధారం ఇవ్వండి. ఎవరికి? మనుషుడికి. అప్పుడు గో రూపంలో వచ్చిందట ప్రకృతి. అప్పుడు గో రూపంలో రాగా ఇక్కడ దేన్ని ఆధారంగా ఇచ్చిందంటే సస్యం, కర్షణం, గోధూమ, చనకాది ధాన్యం, దుగ్ధస్థానీయం, దుగ్ధవాన్. ఈయన పాలు పితికేవాడిగా మారాడట మనువు. మారి ఈ విధంగా గోవు పొదుగు దగ్గర పెడితే కృషి అనేటువంటి సాధనాన్ని వీళ్ళకి జీవనాధారంగా ఇచ్చింది ప్రకృతి అని చెప్పి ఒక ఆఖ్యాయిక కనబడుతుంది అథర్వవేదంలో. అంటే ప్రధాన జీవనాధారం వ్యవసాయము అని తెలుస్తూ ఉంది. ఇక్కడ వ్యవసాయం విషయం దగ్గరకు వచ్చేప్పటికీ చాలా సీరా యుంజంతి కవయో యుగా అని చెప్పి 3వ కాండలో ఒక కృషి సూక్తం కనబడుతూ ఉన్నది. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది. ఇందులో వ్యవసాయంలో ప్రధాన సాధనంగా నాగలిని చెప్పారండి. నాగలి అంటే ఇప్పుడు మనకి నాగలి అనేటువంటిది చాలా విశేషం వ్యవసాయంలో. మనకి బలరాముడి యొక్క ఆయుధంగా కూడా అది పెట్టుకుని ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి, వ్యవసాయ పద్ధతుల్లో ఎన్నో చక్కగా అభివృద్ధి జరిగింది సాంకేతికంగా. కాకపోతే ఇందులో నాగలి ఒక దేవతగా వర్ణించారండి వేదంలో. నాగలికి ఒక దేవతా శక్తి ఉన్నట్టుగా చెప్పారు. ఇక్కడ నాగలితో వ్యవసాయం చేయడం శ్రేష్టం అని చెప్పారు. అంటే ఇప్పుడు సాంకేతికతని వారు దూరం పెట్టడం కాదు, కానీ ప్రకృతిని గౌరవించేటువంటి వ్యవసాయాన్ని ఇక్కడ బోధించింది వేదం. ప్రకృతిని గౌరవించేటువంటి ప్రకృతికి హాని కలగకుండా, అంటే నేల యొక్క సారం పోకుండా దున్నడంలో ఈ నాగలి అనేటువంటిది ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి దాని యొక్క మహిమని చెప్పారు ఈ సూక్తంలో. కాబట్టి భూమికి హాని కలగకుండా, నేల యొక్క సారం తొలగకుండా, అంటే ఈ లక్ష్యం నెరవేరేందుకు ఈ లక్ష్యానికి దెబ్బ తగలకుండా ఏ సమయంలో నాగలి వాడాలో, ఎటువంటి భూమిలో నాగలి వాడాలో ఆ సమయంలో అటువంటి భూమిలో నాగలితో వ్యవసాయం, మిగతా సమయాల్లో ట్రాక్టర్తో వ్యవసాయం కొనసాగించవచ్చు. ఇక్కడ ప్రధానం ఏమిటి అంటే నాగలితో నేల యొక్క సారం తగ్గదు అని చెప్పి ఇక్కడ అథర్వవేదం ఒక రహస్యాన్ని చెప్పింది. ఇటువంటి వ్యవసాయ పద్ధతుల్ని మనకి అథర్వవేదంలో ఒక సీరా యుంజంతి కవయో యుగావితన్వతే పృథాకు ధీరా దేవేషు సుమ్నయో అనేటువంటి కృషి సూక్తంలో చెప్పారు. ఇక ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పశు సంపద గురించి చాలా విశేషంగా చెప్పిందండి అథర్వవేదం. ఎందుకంటే వ్యవసాయాన్ని, పశు సంపదని విడతీయలేము. పాడి పంట తెలుగులో కూడా అంటాం మనం. పాడి అంటే ఏమిటండి? పశు సమృద్ధే, గో సమృద్ధే పాడి. పాడి పంట అంటాం. పంట అంటే పొలాలు, వ్యవసాయం. పాడి అంటే పశు సంపద. దీన్ని విడతీయలేము, ఆ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ అథర్వవేదంలో స్పష్టంగా చెప్పారు. అనడ్వాంత ఆధార పృథివీ ముతద్యాం. ఎద్దు అనేటువంటిది గోజాతే, గోవు ఎద్దు ఈ రెండు కూడా దేవతా సంబంధమైనవి, దేవతా స్వరూపమైనవి.
ఆ ఎద్దుతో వ్యవసాయం వల్ల కూడా సకాలంలో వృష్టి పడడము, చక్కటి పంట పడడం కూడా జరుగుతుందటండి. ఎందుకంటే దేవతా స్వరూపం, అది నడయాడినటువంటి భూమి కాబట్టి. అదొకటే కాదు, గోవుల యొక్క పోషణ, గోవుల యొక్క రక్షణ చాలా విశేషంగా వేదంలో చెప్పారు. ఆగావో అగ్మన్నుత భద్రమక్రంసీదంతు గోష్ఠే రణయంత్వస్మే అని చెప్పి ఇత్యాది మంత్రాల్లో మనకు కనబడుతుంది. మొన్న ఇక్కడ గోవు మీద ప్రత్యేకంగా ఇక్కడ ప్రవచనం కూడా జరిగింది. గోమహిమ సామాన్యమైనది కాదు. సమాజం దృఢంగా ఉండాలి అంటే, సమాజంలో మానవులందరూ పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలంటే వాళ్ళు ప్రధాన కర్తవ్యం ఏంటంటే గో సంపదని వృద్ధి చేయడమే. మనకి ఇంత సాంకేతిక పెరిగిందండి, చివరికి ఏం చేస్తున్నాం, ప్యాకెట్ పాలు తాగుతున్నాం. ఏమైందండి? దాంట్లో ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ గురించి ఈనాటి విద్యావేత్తలకు విడిగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఎంత తల్లి వలె మనల్ని సాగుతున్నటువంటి గోమాతను విడిచిపెట్టి ఆ సంపదను వృద్ధి చేసుకోకుండా మనకి హాని కలిగిస్తుందని తెలిసినా కూడా మనం ఇటువంటి పాల మీద ఆధారపడ్డామంటే మనం జ్ఞానులమా అజ్ఞానులమా అనేటువంటి సంశయం కలుగుతుంది. కాబట్టి వేదం చెప్పింది, ఇదివరకు గో సంపద అనేటువంటి ఒక ఆస్తిగా ఉండేదండి సమాజానికి. గోవు అనే గో సంపద, పశు సంపద అనేటువంటిది ఒక ఆస్తి. రాజు దగ్గరికి ఎవరికైనా వస్తే బహుమానంగా 1,00,000 గోవులు 1,000 గోవులు బహుమతిగా ఇచ్చేవారు. ఆ విధంగానే ఎక్కడ చూసినా మొత్తం ఎక్కడ మనకి పచ్చదనం ఉంటుందో అక్కడంతా గోవులు మేస్తూ కనబడేవి ఎక్కడ చూసినా కూడా సమాజంలో. అటువంటిది క్షీణించిపోతూ వస్తున్నాయి. ఆవు వయసు పెరిగిపోయి పాలు ఇవ్వడం ఆపేసినా కూడా అది శరీరంతో ఉన్నంత వరకు సంరక్షించాలని చెప్పిందని వేదం. ఈనాడు కళేబరాలకి ఇచ్చేస్తున్నారు. చాలా విచారించదగిన విషయం, మార్చవలసినటువంటి విషయం. గోవులు ఉంటే చాలండి. అందుకనే చెప్తున్నారు ఆగావో అగ్మన్ గావహ ఆగ్మన్, మమ్మల్ని అభిలషించి నువ్వు రావమ్మా అంటున్నారు అక్కడ. ఉత భద్రం అక్రన్, మాకు మంగళాన్ని ప్రసాదించు అంటున్నారు. అవి ఉంటే చాలు, గోశాలలో ఉంటే చాలు, ఆ ఊర్లో ఉంటే చాలు గోవులు. అటువంటి మహిమాన్వితమైనటువంటి గోవు యొక్క ఉనికి చేతనే అక్కడ వాతావరణంలో ఉన్నటువంటి దైవీ శక్తి ప్రేరేపింపబడుతుంది. ఇది వేదం ఎప్పుడు చెప్తూనే ఉంది, ఎప్పుడు దీన్ని ఉటంకిస్తూనే ఉన్నారు పండితులందరూ కూడా. దీన్ని సంరక్షించుకోవడం సమాజం యొక్క ప్రధాన బాధ్యతగా వేదం నిర్దేశించింది. ఇక పాడి పంట వ్యవసాయము, పశు సంపద వ్యవసాయం అభివృద్ధి చెందాలి. అది కూడా ప్రకృతికి హాని కలిగించినటువంటి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాధాన్యత వేదం అధికంగా చెప్పింది. ఇక పశు సంపద గురించి ఇప్పుడే చెప్పుకున్నాము. దాని తర్వాత వ్యాపారం గురించి వాణిజ్య సూక్తం అనేటువంటిది అథర్వవేదంలో ఉందండి. ఇంద్రామహం వణిజం చోదయామి సనైతు పుర ఏతానో అస్తు అని చెప్పి ప్రారంభమవుతుంది. ఈ వాణిజ్య సూక్తం ఇప్పుడు కూడా దాంతో హోమాలు చేసుకుని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఆర్త్విజ్యం నేను కూడా చాలా కార్యక్రమాల్లో చేశాను, ఆ ఫలితాన్ని కూడా ప్రత్యక్షంగా చూశాను. ఇది వ్యాపారంలో లాభాన్ని పెంచగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సూక్తం. ఇందులో ప్రధాన దేవతలు ఇంద్రుడు, అగ్ని. ఇంద్రుడు శారీరక బలానికి ప్రతీకగా చెప్తారు, అగ్ని మేధాశక్తికి ప్రతీకగా చెప్తారు. ఈ రెండు, ఓర్పు, సహనం, ఓపిక, తెలివితేటలు వ్యాపారికి ఉన్నటువంటి ప్రధాన లక్షణంగా ఇప్పుడు చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేవతలు కూడా ఇక్కడ ప్రధాన దేవతలుగా ఉండడంలో ఆంతర్యం కూడా చాలా చక్కగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కూడా చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మయా హూయమానం హవిహి సేవేథాం. ఓ ఇంద్రుడా, అగ్ని, మేము ఇచ్చినటువంటి మంత్రపూర్వకంగా ఇచ్చినటువంటి హవిస్సును మా మీద దయతో తీసుకో. ఈ హవిస్సును తీసుకుని యుష్మయోహ ప్రసాదాత్ అస్మాకం ఆచరితం విక్రియాధికం ఉత్థితం తస్మాత్ వ్యవహారాత్ ఉత్పన్నం లాభయుక్తం ధనం సుఖం అస్తు. మేము ఏవైతే పెట్టుబడి వ్యాపారం చేశావో, విక్రయాధికం అంటే అమ్మకాలు జరిపామో, అమ్మకాల వల్ల వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో అది మాకు సుఖాన్ని ఇచ్చుగాక. ఎప్పుడు ఇస్తుంది ఈ సుఖం? ఇది ప్రశ్న. లాభాల వల్ల వచ్చినటువంటి ధనం స్థిరంగా ఎప్పటికీ ఉండి అది సుఖాన్ని ఇవ్వాలి అంటే అది న్యాయపూర్వకంగా సంపాదించింది ఉండాలి. ఇది వేదం చెప్తుంది. ఎందువలన అంటే అర్థశాస్త్రంలో చాణుక్యుడు మాట చెప్తాడు, దొంగ అని పేరు లేని దొంగ అయినటువంటి వర్తకుడి నుంచి ధనం కాపాడుకోవాలి రాజు అని చెప్తాడండి. వర్తకుడు దొంగ అని పేరు లేని దొంగట. అలా ఎందుకు చెప్పాలండి? వ్యాపారం అనేటువంటిది పవిత్రమైనటువంటి వృత్తిగా సమాజంలో చెప్పిందండి వేదం.
ఎందువలన అంటే అనుసంధానకర్త, ఉత్పత్తి అయినటువంటి వస్తువులు ఆ ప్రజల వరకు చేరాలంటే ఎవరంటే అనుసంధానకర్త? వ్యాపారే, పవిత్రమైన కర్మ. కానీ చాణక్యుడు ఎందుకు ఆ విధంగా చెప్పాడు అన్నదానికి కూడా పండితులు చెప్తారు. లాభాలు వచ్చేప్పటికీ మనిషికి సహజంగా లోభం ఏర్పడుతుందండి. లోభం ఏర్పడి బుద్ధి కలుషితమైపోయి మోసాలకు పాటుపడతాడు. ట్యాక్సులు ఎక్కొట్టడం, తూకాల్లో మోసాలు చేయడం, ఇవన్నీ వ్యాపారులకి సహజంగా అలా చెయ్యాలని బుద్ధి పుడుతుందటండి ఆ లాభాలను చూసి. మనిషి యొక్క సహజ లక్షణం కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టే ఆ విధంగా చేయరాదు, చేస్తే దోషం. కాబట్టి న్యాయమైనటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మంత్రం ఫలిస్తుందండి. దీని ఈ సూక్తము అటువంటి వారికే ఫలితాలను ఇచ్చేటువంటిది. న్యాయపరమైనటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి. వ్యాపారి యొక్క అసలైన ఆస్తి ఏమిటండి? వచ్చే లాభం కాదు, వినియోగదారుడి యొక్క విశ్వాసం పొందడమే నిజమైన లాభం అని చెప్పి వేదం చెప్పింది. వినియోగదారుడి విశ్వాసం పొందడమే అతను పొందేటువంటి లాభం మొట్టమొదటిగా. దాని మీద వచ్చేటువంటి లాభాలని మళ్ళీ ఏం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. హే దేవాహ, ఓ దేవతలారా, ధనేన ప్రపణం వ్యవహర్తం పరిమాణ కల్పనం చరామి కరోమి తదపి సుఖమస్తు. లాభాలు వచ్చాయి, దాన్ని మళ్ళీ పెట్టుబడిగా పెడతాను. ఆ పెట్టుబడి వల్ల వచ్చేటువంటి వ్యాపారం లాభాలు కూడా నాకు మళ్ళీ సుఖకరమే ఉండుగాక అని చెప్పి. నిజానికి వ్యాపారంలో కొంత లాభం వచ్చిన వెంటనే కొంతమంది భోగాలు లొంగిపోయి ఖర్చు పెట్టేస్తూ ఉంటారండి. అది పెట్టుబడి పెట్టాలి. వ్యాపారం యొక్క లక్షణం ఉపాధి కల్పించాలి. ఇవంతా కూడా వేదం సూచించేటువంటి విషయాలు. కాబట్టి వ్యాపారం గురించి మూలాలు అథర్వవేదంలో ఏ విధంగా చెప్పబడ్డాయి అంటే ఈ విధంగా న్యాయపరమైనటువంటి వ్యాపారం చేయాలి. అటువంటి ధనమే స్థిరంగా ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి ఈ వాణిజ్య సూక్తంలో చెప్పినటువంటి ఈ సమాజానికి సంబంధించిన విషయం, వాణిజ్యానికి సంబంధించిన విషయం చాలా విస్తృతంగా చెప్పారు. కానీ ఇక్కడ పూర్తి అన్నమంత్రాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఇదే. ఇక వ్యాపారం తర్వాత యజ్ఞ వ్యవస్థ అండి. నిజానికి యజ్ఞం గురించి చెప్పకుండా వేదార్థం పూర్తి చేయదు. యజ్ఞము ఎంత గొప్పది అంటే యజ్ఞం మీద ఆధార సహయజ్ఞా ప్రజా సృష్టివా యశవోత్కృష్ట కామధుకు అని చెప్పారు చివరిలో. అంటే ఏమిటి? ప్రజలు వాళ్ళకి ఇష్టమైనది పొందాలి అంటే యజ్ఞాచరణయే గతి. యజ్ఞాచరణ చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి. దానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం. శ్రౌత యజ్ఞాలు చాలా ముఖ్యమైనవి. ఉన్న యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి. ద్రవ్య యజ్ఞాలు ఉన్నాయి, జప యజ్ఞాలు ఉన్నాయి, నామయజ్ఞాలు ఉన్నాయి, స్వాధ్యాయ యజ్ఞం ఇప్పుడు జరుగుతున్నది. అది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ అని చెప్పి భగవద్గీత చెప్తోంది. జ్ఞాన యజ్ఞం ఉంది. వీటన్నిటికన్నా శ్రౌత యజ్ఞాలు చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి యజ్ఞములు. ఈ యజ్ఞములు ఏం చేస్తాయంటే ఆ యజ్ఞ అనుష్ఠాత ఉంటారు, యజమాని అంటారు. అతను చేస్తే ఏకకాలంలో మొత్తం లోకానికి అది సౌఖ్యాన్ని ఇస్తుంది. ఇతనికి ఉత్తమ గతులు ఏకకాలంలో వస్తాయండి. అది ఎలాగంటే ఇక్కడ చెప్పారు చాలా స్పష్టంగా. నఘ్రం స్థాతాపనహిమోజాఘాన ప్రణాపతాం పృథివీ జీరదాను ఆపశ్చితస్మై ఘృతమిక్షారంతి యత్ర సోమః సదమిత్తత్ర భద్రం అని చెప్పి. యత్ర సోమః సదమితు తత్ర భద్రం. ఎక్కడైతే సోమయాగం చేయబడుతుందో ఆ ప్రదేశం అంతా ఎప్పుడు కూడా కళ్యాణమయంగా ఉంటుంది, మంగళమయంగా ఉంటుంది. ఆ ప్రదేశాన్ని నఘ్రం స్తతాప అంటే అధికమైనటువంటి ఉష్ణం అతన్ని కానీ అతనున్న ప్రదేశాన్ని కానీ పీడించలేదు. గ్రీష్మ ఋతువులో వేసవ కాలంలో వచ్చేటువంటి అధికమైనటువంటి ఉష్ణాలు బాధించలేవు యజ్ఞం జరిగిన చోట. అలాగే నహి మోజాఖాన శరీరాన్ని కుంచింపజేసేటువంటి అధికమైనటువంటి చలి కూడా బాధించదు యజ్ఞం చేసిన వాడిని. అలాగే ఎక్కడైతే ఆ యజ్ఞం జరపబడుతుందో ఆ ప్రదేశం అంతా కూడా పృథివీ జీరదానుహు. పృథివీ అంటే భూదేవి, జీరదానుహు జీవనప్రద అంటే చక్కటి పంటలు పండేలాగా తయారవుతుంది ఆ భూభాగం అంతా కూడా. అంత గొప్ప ప్రయోజనం సమాజానికి యజ్ఞం ఇస్తుందండి. ఈ యజ్ఞం సామాన్యమైనది కాదు. దీనికి ఉదాహరణగా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ అనుష్ఠానం మీద దృష్టి పెట్టడమే ఇప్పుడు మన కర్తవ్యం. అది తెలుసుకున్నాక దృష్టి పెడతాము అంటే కాలం వెళ్ళిపోతుంది. కాబట్టి